భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. జానకిని తెచ్చి తప్పు చేశాడు అన్న. ఇక అన్న రావణునకు నారదముని జ్ఞానబోధ తెలియచేసే సమయం లేదు. నాకు అంత్య సమయం ఆసన్నమైంది అనుకొని యుద్ధభూమిలో అడుగిడి అత్యంత భయంకర యుద్ధం చేస్తూ శ్రీరాముని బాణాలకు హతుడవుతాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుని తల రావణుని ముందు పడింది. మేఘనాథుడు మాయాయుద్ధం చేస్తూ వానర సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. అనేక రకాలుగా వ్యాకులపరుస్తాడు తన మాయా ప్రభావంతో. మేఘనాథుని నాగపాశముతో శ్రీరామచంద్రుడు బంధించబడతాడు. నారద మహర్షి గరుడుని పంపుతాడు. గరుడు మాయా సర్ప సమూహములను తినివేసి శ్రీరామచంద్రుని నాగపాశ బంధ విముక్తులు చేస్తాడు. మేఘనాథుడు అజేయుడు అవుట కొరకు యజ్ఞము చేసి సంకల్పిస్తాడు. ఆ విషయం తెలియజేసిన విభీషణుని సూచన మేరకు శ్రీరాముడు లక్ష్మణునితో బుద్ధిబలము ఉపయోగించి మేఘనాథుని మట్టుపెట్టమని, అంగదాది మహావీరులతో యజ్ఞము ధ్వంసం చేయమని, జంబవంతాది వీరులతో లక్ష్మణులకు రక్షణగా ఉండమని ఆజ్ఞ ఇస్తాడు. ఇది నిన్న విన్న కథ సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు మేఘనాథుని వధ విందాం. శేషావతారుడైన లక్ష్మణుడు శ్రీ రఘురాముని చరణములకు మొక్కి బయలుదేరాడు. అతని వెంట హనుమ, అంగద, నల, నీల మొదలైన మహాయోధులు వెళ్ళారు. వారు మేఘనాథుడు గుహలో కూర్చుని ఎనుబోతుల రక్తం ఆహుతులు ఇస్తూ ఉండడం చూశారు. వానరులు ఆ యజ్ఞమును పాడు చేశారు. అయినా వాడు లేవలేదు. చివరకు వాడి జుట్టు పట్టుకుని ఈడ్చి కాళ్లతో తన్ని పారిపోసాగారు. అప్పుడు మేఘనాథుడు లేచి త్రిశూలం పట్టుకుని వారిని వెంబడించాడు. ఆ విధంగా వానరులు మేఘనాథుని లక్ష్మణుడు ఉన్న చోటికి తీసుకుని వచ్చారు. లక్ష్మణుని చూసి మేఘనాథుడు భయంకర గర్జన చేశాడు. మారుతి, అంగదాదులు వాడి పైకి వెళ్ళగా వాడు వారిద్దరినీ త్రిశూలంతో పడగొట్టాడు. ఆ త్రిశూలము లక్ష్మణుడిపైకి విసిరాడు. అనంతుడు లక్ష్మణుడు బాణం వేసి దాన్ని 2 ముక్కలు చేశాడు. ఇంతలో అంగధర్ములు లేచి వాడిని ఎంత కొట్టినా వాడికి ఏమీ దెబ్బలు తగలటం లేదు. అందుచేత వారు వెనుతిరిగారు. మేఘనాథుడు ప్రళయగర్జన చేసి వాళ్లపైకి రావడం చూసి లక్ష్మణుడు వాడిపై తీక్షణ ప్రచండ బాణములు వేశాడు. ఆ బాణములు చూసి ఆ దుష్టుడు వెంటనే అంతర్ధానమై తిరిగి అనేక రూపములతో వచ్చి యుద్ధం చేయసాగాడు. అప్పుడు లక్ష్మణుడు అత్యంత క్రోధాన్వితుడై తనలో ఈ పాపిని ఇంతవరకు ఆటలాడుకొనిచ్చాను, ఇక ఉపేక్షించరాదు, వీడిని సమాప్తం చేసేయాలి అనుకున్నాడు.
కోసలపతి శ్రీరామ మహిమను స్మరించి లక్ష్మణుడు వీరోచిత దర్పంతో బాణమును సంధించాడు. అలా వెళ్ళిన ఆ బాణము అతని వక్షస్థలం మధ్య తగిలి అతని ప్రాణములు హరించింది. మరణ సమయంలో మేఘనాథుడు మాయలన్నీ వీడి నిజస్వరూపంతో రాముని తమ్ముడు లక్ష్మణుడు ఎక్కడా, ఆ రాముడు ఎక్కడా అంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు అంగద హనుమలు వానితో, మరణ సమయమున రామలక్ష్మణ నామోచ్చరణతోటి నీ జన్మ ధన్యమైంది, నిన్ను కన్న తల్లి ధన్యురాలు అన్నారు. హనుమంతుడు మేఘనాథుని శరీరాన్ని అవలీలగా ఎత్తి తీసుకుని వెళ్ళి లంకాద్వారం వద్ద ఉంచాడు. అతని మరణవార్త విని దేవ గంధర్వులు ఆకాశంపైకి వచ్చి శ్రీరామ లక్ష్మణుల నిర్మల కీర్తిని గానం చేస్తూ పూలు చల్లారు. ఓ అనంత నీకు జయము, ఓ జగదాధార నీకు జయము, నీవి మహావిపత్తు నుంచి దేవతలను రక్షించావు, నీకు జయము జయము అంటూ దేవతలు గంధర్వులు సిద్ధులు స్తుతించి వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మణుడు కృపాసముద్రుడు శ్రీరాముడు ఉన్న చోటకి వచ్చాడు. రావణుడు పుత్రవధ సమాచారం వినగానే మూర్ఛ పొంది భూమిపై పడిపోయాడు. మండోదరి గుండెలు బాదుకుంటూ పరిపరి విధముల పుత్రుని స్మరించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. రావణుడు శోకిస్తూ ఉన్న స్త్రీలను ఊరడిస్తూ, ఈ దృశ్య ప్రపంచం అంతా ఏనాటికైనా నశించిపోయేది, ఇక్కడ ఎవరూ శాశ్వతముగా ఉండిపోరు, యోచించి చూడండి అంటూ బహువిధములుగా వైరాగ్య జ్ఞాన ప్రబోధాలు చేశాడు. కానీ అతడు మాత్రము అధమాధముడు. ఇతరులకు బోధించుటకు అందరూ నిపుణులే, కానీ చెప్పునది చేయువారు ఆచరించేవారు బహు తక్కువ మంది. ఇక రావణ రంగ ప్రవేశము. యథాప్రకారము వృక్ష వానరులు కోట చతుర్ద్వారములు ముట్టడించారు. రావణుడు తన వీరయోధులను పిలిపించాడు. ఇలా అన్నాడు, రణరంగములో శత్రు సమక్షములో ఎవరి మనసు భీతి చెందుతుందో అటువంటి వారు ఇప్పుడే పలాయానం చిత్తగించడం మంచిది. నేను నా భుజ పరాక్రమములు చూసుకునే శత్రువుతో వైరం పెంచుకున్నాను, నా భుజబలముతోనే వారిని ఎదుర్కొంటాను అని హెచ్చరించి వాయువేగముతో సంచరించు ఉత్తమ రథము సిద్ధం చేయించుకున్నాడు. రణోత్సాహముతో అసంఖ్య వీరులతో రావణుడు బయలుదేరగా అనేక అపశకునములు కనిపించినప్పటికీ రావణుడు వాటిని గురించి లక్ష్యపెట్టలేదు. రావణుడు తన సైన్యం ఉద్దేశించి, ఓ మహోత్తమ యోధులారా, మీరు వృక్ష వానర మందలను నలిపి నాశనం చెయ్యండి, నేనా రాజకుమారులను ఇద్దరినీ హతమారుస్తాను అంటూ వారిని ముందుకు నడిపించాడు. ఇరువైపులా రామరావణులకు జయఘోష జరుపుతూ ఇరుపక్ష వీరులు భీకరముగా తలపడ్డారు. రావణుడు రథముపై ఉండుట, శ్రీరామచంద్రునకు రథము లేకుండుట చూసి విభీషణుడు చింతాక్రాంతుడయ్యాడు. ఈ స్థితిలో శ్రీరాముడు రావణుని ఏ విధంగా జయించగలడు అన్న శంక పీడిస్తూ ఉండగా శ్రీరామచరణములకు మొక్కి తన సందేహము తెలిపాడు. కృపానిధి రాముడు ఇలా చెప్పాడు, మిత్రమా, వాస్తవ జయము కలుగజేయు రథము వేరే ఉన్నది, విను. ఆ రథమునకు శౌర్య ధైర్యములే 2 చక్రములు, సత్యశీలములే ధ్వజములు, బలము వివేకము ఇంద్రియ నిగ్రహము పరోపకారములే 4 గుర్రములు, క్షమ దయ సమత్వము అను పగ్గములతో వాటిని రథమునకు కట్టెదరు. ఈశ్వర భజనయే ఉత్తమ సారథి, వైరాగ్యము డాలు, సంతోషము ఖడ్గము, దానము శూలము, బుద్ధియే ప్రచండ శక్తి, ఉత్కృష్ట విజ్ఞానమే కఠిన కోదండము, నిర్మల స్థిరచిత్తులు తూణీరము, అహింస శమ దమ శౌచాది నియమములు అసంఖ్యాక బాణములు, బ్రాహ్మణ గురుపూజయే అభేద్య కవచము. ఓ ధీరమిత్రుడా, ఎవరి వద్ద ఇటువంటి రథము కలదో ఆ వీరుడు జన మరణ రూప సంసారమును అజేయ శత్రువును జయించగలడు. జనన మరణ రూప సంసారమనే అజేయ శత్రువును జయించగలడు. ఇది విని విభీషణుడు, శ్రీరామచంద్ర, మీరీ మిషతో నాకు చక్కని ఉపదేశం ఇచ్చారు అన్నాడు. శివుడు అంటున్నాడు, ఉమా, శ్రీరామచంద్ర సమరాంగణ లీలలు చక్కగా చూశాను.
వానరులకు శ్రీరామ బలం ఉన్నది కనుక వారు జయశీలురై ఉన్నారు. ఇరువైపులా వీరులు తలపడ్డారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ప్రత్యర్థులను నరికి ముక్కలు చేసి నేలపాలు చేస్తూ ఉన్నారు. ఖండిస్తూ ఉన్నారు, బంధిస్తూ ఉన్నారు, చంపుతూ విసిరివేస్తూ ఉన్నారు. రణరంగములో వానర వీరులు అత్యంత కోపోద్రేకంతో భయంకర ప్రళయ కాలస్వరూపుల వలె తలబడుతూ ఉన్నారు. తన సైన్యము కకావికలమైపోవట చూసి రావణుడు 10 ధనుసులు పట్టుకొని మహాదర్పంతో ఆగండి ఆగండి, వెనుకకు బరలకండి అంటూ రథంపై బయలుదేరాడు. మహారోషంతో రావణుడు వానర సైన్యంపై దుముకుతూ గద్దిస్తూ వానర వీరులను మర్దించసాగాడు. అగణిత వృక్షవానర వీరులు, హే అంగద, హనుమంత, ఓ రఘువీర, ఈ దుష్టుడు మహాకాలుడై మమ్మల్ని అందరినీ మర్దించి వేస్తున్నాడు, మమ్ము రక్షించండి అంటూ ఆర్తనాదములు చేస్తూ పారిపోసాగారు. తమ సైన్యం ఈ విధంగా దైన్యం చెందుట చూసి లక్ష్మణుడు వీపునకు అమ్ములు పొదిగట్టి చేత కోదండం పుచ్చుకొని శ్రీ రఘువీర చరణములకు మొక్కి రావణుడు ఉన్న చోటునకు వచ్చి అతనితో తలపడ్డాడు. లక్ష్మణుడు రావణునిపై బాణప్రహారం ప్రారంభించాడు. అతని రథమును ముక్కలు చేసాడు, సారథిని చంపివేశాడు. ఈ విధంగా భీకర యుద్ధం చేస్తూ రావణుని వక్షస్థలంపై కొట్టగా అతడు స్పృహ తప్పి భూమిపై పడ్డాడు. మూర్ఛ నుంచి తేరుకున్న మహాబలశాలి రావణుడు తనకు బ్రహ్మదత్తమైన మహాశక్తిని లక్ష్మణునిపైకి విసిరాడు. అది తిన్నగా వచ్చి లక్ష్మణుని గుండెలకు తాకింది. వీరలక్ష్మణుడు విగురుడై పడిపోయాడు. రావణుడు లక్ష్మణుని ఎత్తుకుని తీసుకుని పోబోయాడు, కానీ అతనిని ఎత్తలేకపోయాడు. ఇది చూసి పవనపుత్రుడు రావణుని కర్కశముగా దూషిస్తూ మహారోషముతో ఒక గుద్దు గుద్దాడు. రావణుడు ఆ దెబ్బకు వజ్రఘాతము చేత పర్వతం కూలినట్లు కింద పడ్డాడు. మారుతి లక్ష్మణుని అవలీలగా మోసుకుని వెళ్ళటం చూసిన రావణునకు ఆశ్చర్యం కలిగింది. శ్రీ రఘురాముడు లక్ష్మణునితో, తమ్ముడు, నీవు కాలునినైనా భక్షించగలవాడవు, నీవు దేవరక్షకుడు అని తెలుసుకో అనగానే లక్ష్మణకుమారుడు లేచి కూర్చున్నాడు. ఆ కరాళ శక్తి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. మరలా లక్ష్మణుడు ధనుర్బాణములు ధరించి అతి శీఘ్రంగా శత్రుసముఖమునకు వచ్చాడు. తరువాత అత్యంత క్రోధావేశముతో రావణుని రథమును నుగ్గు చేసి సారథిని చంపి 100 బాణములతో రావణుని వక్షస్థలం ఛేదించి వ్యాకులపరిచాడు. రావణుడు అత్యంత వికలుడై భూమిపై పడిపోవా వెంటనే మరొక సారథి వచ్చి అతనిని రథంపై వేసి లంకలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత మహాబల తేజోరాశి శ్రీరామానుజుడు ప్రభువు వద్దకు వచ్చి పాదాభివందనం చేశాడు. అక్కడ లంకలో రావణుడు మూర్ఛ నుండి లేచి మరలా జయేచ్ఛతోటి యజ్ఞం ప్రారంభించాడు. ఈ వార్త తెలుసుకున్న విభీషణుడు వెంటనే శ్రీరామునికి ఈ విషయం చెప్పి, ప్రభు, తక్షణము మీరు ఆ యజ్ఞం ధ్వంసము చేయించి మరలా అతడు మన యుద్ధభూమికి వచ్చులాగా చేయించండి అని చెప్పాడు. తెల్లవారగానే ప్రభు అంగద హనుమదాది యోధులను పంపించాడు. వారు అవలీలగా కోటపైకి ఎగబ్రాకి లంకలోని రావణుని భవనంలోనికి ప్రవేశించి రావణుడు అక్కడ యజ్ఞం చేస్తూ ఉండడం చూశారు. మహాక్రోధంతో రావణుని కవ్వించినప్పటికీ వారి వంక కన్నెత్తి కూడా చూడలేదు. దానితో వారు అతడి స్త్రీలను జుట్టు పట్టుకుని ఇండ్లలో నుంచి బయటకు ఈడ్చుకుని వచ్చారు. అప్పటి వారి దీనాలాపనలు ఆర్తనాదములు విని రావణుడు ప్రళయకాలరుద్రుడే లేచి వానరులందరినీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేలకు విసిరి కొట్టాడు. ఇంతలో వానరవీరులు యజ్ఞం ధ్వంసం చేశారు. ఈ విధంగా యజ్ఞములకు విఘాతం జరగడంతో రావణుడు మనసులో ఓటమిని అంగీకరించుకున్నాడు, నిరాశ చెందాడు. వానరవీరులు రఘువీరుని వద్దకు వచ్చారు. జీవితంపై ఆశ వీడిన రావణుడు మహాక్రోధంతో రణభూమికి బయలుదేరాడు. ఇక్కడ దేవతలు ప్రభువుతో, హే ప్రభు, శ్రీరామచంద్ర, వీడు మమ్మలను దారుణముగా దుఃఖము పాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ జానకీదేవి ఎంతో దారుణ దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నది. వీడిని మీరు ఇంక ఉపేక్షించకండి అని విన్నవించారు. దేవతల విన్నపం విన్న శ్రీరాముడు నవ్వుకుంటూ లేచి
తలపై జటాజుటం బిగించి ముడి వేసుకున్నాడు. తులసీదాస్ అంటున్నాడు, ప్రభు అలా చేతిలో ధనుర్బాణములు తీసుకొని అటు ఇటు తిప్పు సమయంలో బ్రహ్మాండము, దిగ్గజములు, ఆదికూర్మము, ఆదిశేషుడు, భూమి, సముద్రము, పర్వతములు ఊగిసలాడాయి. భగవంతుని దివ్యశోభ చూసి దేవతలు పరమహర్షం చెందారు. అపార పుష్పవర్షం కురిపించారు. శ్రీరామ ప్రభువునకు జయము 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 అని ఉద్ఘోషించారు. ఇరువైపులా సైన్యము ఒకరిపై ఒకరు వయసుకొను బండరాళ్ళు ఎడతెగక పిడుగులు పడినట్లుగా ఉన్నాయి. రఘువీరుడు కోపించి బాణవర్షం కురిపించగానే రాక్షస సైన్యమంతా జర్జరీభూతమయ్యింది. శ్రీరామ బలోదర్పితులైన వానరవీరులు రాక్షస మూకలను నలిపివేస్తూ ఉన్నారు. శ్రీరామ బాణఘాతంచే మరణించిన యోధులు యుద్ధ మైదానంలో శాశ్వతంగా నిద్రపోతూ ఉన్నారు. రావణుడు మనసులో రాక్షస వినాశనము జరిగిపోయింది, నేను ఒంటరివాడనైపోయాను, వానర భల్లూక వీరుల సంఖ్య అసంఖ్యాకంగా ఉంది, అందుచేత నేను ఇంకా నా అపారమాయను ప్రయోగిస్తాను అనుకున్నాడు. దేవతలు శ్రీరాముడు నిలబడి యుద్ధ సన్నిధులట చూసి బాధపడగా ఇంద్రుడు తన రథమును శ్రీరాముని వద్దకు పంపించాడు. మాతని తీసుకొచ్చిన దివ్య తేజోమయ రథము శ్రీరాముడు అధిష్ఠించాడు. అప్పుడు రావణుడు మాయాయుద్ధం ప్రారంభించగా ఒక్క శ్రీరామచంద్ర ప్రభువు తప్ప లక్ష్మణునితో సహా వానరవీరులందరూ ఆ మాయను యథార్థమేనని భావించారు. వారికప్పుడు రాక్షస సైన్యంలో లక్ష్మణ సహితులైన రాములు ఎంతలో కనిపించారు. ఇది చూసి వారంతా దిగ్భ్రాంతి చెందారు. తన వారిని చూసి దుఃఖహరుడైన రాఘవుడు నవ్వుతూ ధనుస్సుపై బాణము సంధించి క్షణములో ఆ మాయను హరించాడు. అప్పుడు వానర సైన్యమంతా పరమానందం చెందింది. రేపు ఇదే సమయానికి రామ రావణ యుద్ధము మన మోహనవాణి ద్వారా విందాము. ప్రభువు శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి తమ తమ బంధుమిత్రులకు షేర్ చేసి తమ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.